సందర్భంలో నేను చెప్తాను. మా పాప వేరే దేశం కాని దేశంలో చదువుతుంది. రోజు ఆమె ఏం డ్రెస్ వేసుకున్నదో నాకు చూపెట్టాలి. డైలీ మా పాప ఏం డ్రెస్ వేసుకున్నదో నాకు చూపెట్టాల. మా బాబు ఏం డ్రెస్ వేసుకున్నదో, బాబు సంగతి వదిలిపెట్టింది, పాప ఏం డ్రెస్ వేసుకున్నదో చూపెట్టాలి నాకు. ఓకే బిడ్డ, యూ కెన్ గో అంట. కొన్నిసార్లు ఇదొక్కటి బిడ్డ అంటే ఓకే డాడీ అంటుంది నా బిడ్డ. నా దేశం కాని దేశంలో ఉన్న నా బిడ్డలు దైవత్వము కలిగి ఉండాలి. చప్పట్లు కొట్టండి. ఇండియాలో ఎట్లుంటారు వాళ్ళు, ఎగ్జాక్ట్లీ వాళ్ళన్న దేశంలో అట్లనే ఉంటారు. అదే డ్రెస్సింగ్ ఉంటుంది, ఏం తేడా ఉండదు. నేను లండన్లో ఒకసారి దిగినప్పుడు ఎయిర్పోర్ట్లో వెళ్తుంటే ఒక ఆంటీ చుడిదార్ వేసుకొని ఉంది. చున్నీ కప్పుకొని చుడిదార్ వేసుకొని ఉన్నది. అబ్బా ఇండియన్ కనబడ్డది కదా అని వెళ్ళిన ఆంటీతో మాట్లాడుతున్నా. ఆంటీతో అడిగిన, ఆంటీ మీరు ఎప్పుడు వచ్చినారు ఈ లండన్ కంటే? 40 years అవుతున్నది అన్నది. 40 years నుంచి మీరు ఇదే డ్రెస్ మెయింటైన్ చేస్తున్నారంటే, ఇదే డ్రెస్ నేను మెయింటైన్ చేస్తున్నా. వా, 40 years నుంచి లండన్లో ఉన్న అదే డ్రెస్ మెయింటైన్ చేస్తాను. కాబట్టి మీ అందరికి నేను చెప్తున్నా, ఈ సందర్భంగా చెప్తున్నా, మీ డ్రెస్సింగ్ ద్వారా ఒక వ్యక్తి ఆలోచనలు మారొద్దు. మంచి చుడిదార్ వేసుకోండి. జస్ట్ పైన చున్నీ లేకుండా వెళ్ళకండి, చున్నీ కప్పుకొని వెళ్ళండి. ఆ ఫుల్నెస్ కనబడాలా. మన యేసయ్య ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి సుందరుడు. ఆ యంగ్ ఏజ్లో యేసయ్యని అట్లా చూడగానే అట్లా అట్రాక్ట్ అయిపోయినారు. ప్లీజ్, మీకు నచ్చితే చెయ్యండి, నచ్చకపోతే మానేయండి. ఐఎమ్ లీస్ట్ బాదర్ అబౌట్ యూ. కానీ ఈ సందర్భంగా నేను చెప్తున్నా, మీ కాలేజ్కి వెళ్ళినా, యూనివర్సిటీలో ఉన్నా, సూపర్ మార్కెట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మంచి ఫుల్నెస్ కనబడాలా. మంచి చున్నీ వేసుకోండి, ఈ యొక్క చెస్ట్ మీద మీ చున్నీ కప్పుకోండి, డీసెంట్గా ఉండండి. మీరు క్రీస్తు గురించి చెప్పనవసరం లే, మీ బాహ్య సంబంధమైన లైఫ్ స్టైలే నీ దేవుడు ఎవరో ప్రపంచానికి అర్థమవుతుంది. మే గాడ్ బ్లెస్ యు ఆల్. కూర్చోండి.